Sister, encourage new talent, please. అమ్మా పల్లవి, ఈ మంత్ రెంట్ ఇవ్వలేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూవా? కాదు, ఇది థర్డ్ ఇంటర్వ్యూ. ఎక్కడా రావట్లేదు, చాలా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. ఓ, ఏం చెప్పాలి? ఓ సారీ, నా గురించే కదా. ఓకే ఓకే. ఇప్పుడు అర్థమైంది జాబ్ ఎందుకు రావట్లేదు. రెజ్యూమ్ ఇవ్వండి. వెయిట్ చేయండి, పిలుస్తారు. ఏంటండి, జాబ్ వస్తుందా రాదని టెన్షన్ పడుతున్నారా? మీకు జాబ్ పక్కా వస్తుందండి. అదేంటండి, నీకు జాబ్ రావాలని పాజిటివ్గా చెప్పాను, కనీసం మీరు ఆల్ ద బెస్ట్ కూడా చెప్పట్లేదు. హలో, ఇదంతా కాదు కానీ ఇంకో దగ్గర ఇంటర్వ్యూ ఉంది, డీటెయిల్స్ ఇస్తా, కలువు. జాబ్ రాదని ఫిక్స్ అయిపోయారా? మిమ్మల్ని ఆల్ ద బెస్ట్ అడిగాను చూడు, ఇట్స్ మై మిస్టేక్.
వస్తుందండి. నేను అడక్క ముందే అన్నీ చెప్పాను, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాను. నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? ఏమంటారండి? ఏది ఈవిడ? ఏంటంటే అలా వెళ్ళిపోతున్నారు? ఫస్ట్ నువ్వు వెనకాల రాకు. అయ్యో నేనేం చేశానండి? చేసిందంతా చేసి ఒకసారి రాగండి, మాట్లాడండి నాతో. ఇక్కడ రండి, మాట్లాడుకుందాం. ఇక్కడ రండి. బాయ్, దో చాయ్. ఏంటండి అలా అంటారు? నేనే మీకు పక్క జాబ్ వస్తుందని చెప్పాను కదా. అదే ఎందుకు లాస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ వస్తుంది అనుకుంటే పోయింది. ఇప్పుడు నువ్వు పక్కా వస్తుంది అన్నావు, ఇది కూడా పోయింది. ఏంటండి ఇవన్నీ నమ్ముతారా మీరు? ఒకటి చెప్పనా, మనల్ని మనమే కదా నమ్మాలి. అప్పుడే కదా నేచర్ సపోర్ట్ చేస్తుంది. అమ్మో, ఇప్పుడు డబ్బులు నేనే కట్టాలా ఏంటి? ఆయనే అడిగాడు కదా టీ తాగుదామని. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదు. ఒక్క నిమిషం, కాల్ వస్తుంది. బిల్ కడుతున్నాడా? మాట్లాడండి. వీరేంటి బిల్ కట్టకుండా నన్ను చూస్తున్నాడు? ఈ బిల్లు ఇప్పుడు నేనే కట్టాలి కదా. ఒక పని చేద్దాం. చెప్పరా. హలో మామ, అర్జెంట్గా 20 రూపీస్ కొట్టరా. ఎందుకు? చాయ్ కా? తాగినా మామ. చాయ్ 10 రూపాయలే కదరా. 2 తాగినా మామ, అందుకే 20 రూపీస్ కొట్టమంటున్నా. సరే కొడుతున్నా, చావు. బిల్ కట్టేశారా? కట్టేశాను. అయ్యో, నేను కట్టేదాన్ని కదా. పర్లేదు కట్టేశాను. అవును, రేపు ఇంటర్వ్యూ ఉందన్నారు కదా, కొంచెం నాకు కూడా చెప్తారా ప్లీజ్? ఓకే, చెప్తాలే. నంబర్ ఇస్తారా? ఆ? అయ్యో మన నమ్మచ్చండి. ఓకేలే, నెంబర్ నోట్ చేసుకో. ఓయ్, నీ పేరేంటి? సాయి. పల్లవి. హలో, ఎవరు? హలో పల్లవి, నేను సాయిని. సాయి ఎవరు? అదే అండి, ఇవాళ మార్నింగ్ ఇంటర్వ్యూలో కలిసాం కదా. ఓ నువ్వా? ఏంటి చెప్పు. అదే రేపు ఇంటర్వ్యూ ఉంది కదా అండి, డీటెయిల్స్ కనుక్కోవడానికి కాల్ చేశాను. సరేలే, వాట్సాప్ చేస్తా, చూసుకో. ఓకే పల్లవి గారు, థ్యాంక్ యూ. మా సీనియర్ మంచోడు. ఏంటండి ఇంటర్వ్యూ వెళ్ళకుండా ఇక్కడ నిలబడ్డారు? ఏం లేదు, ఇక్కడ ఇంటర్వ్యూ ఏం లేదంట. రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, అవునా? టీ తాగుదామా? వెళ్దాం. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? జాబ్ గురించా? ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా బాగుండు అని. డబ్బులుంటే అన్నీ బాగుంటాయండి. ప్రతిదీ అక్కడే ఆగిపోతున్నావు. రేపేమైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయా? రేపేం లేవు. రేపు మీరు ఫ్రీ అయితే? రేపు నేను టెంపుల్కి వెళ్తున్నా, నువ్వు ఫ్రీ అయితే జాయిన్ అవ్వచ్చు. టెంపుల్స్ ఇవన్నీ మనకు సెట్ అవ్వవు. నీకు జాబ్ రాదు. అయ్యో అలా కాదండి, నేను వస్తాను టెంపుల్కి.
ఏం అవసరం లేదు. ఏంటండి అంతా మీ ఇష్టమేనా? సరే సర్లే, రేపు మార్నింగ్ 8 వరకు రెడీ ఉండు. ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమనలేదు. I am telling of బండి license. Where is the? I am Kottapet Chintu model. మామా ఈ రెండిట్లో ఏది బాగుందిరా? ఇదా? అవి రెండు నాయే కానీ ఎందుకు? ఇంటర్వ్యూకే మామా. అరే నువ్వు ఇంటర్వ్యూ పోతున్నావా, పిల్లకి లైన్ ఎన్నికి పోతున్నావారా? ఇది బాగుంది మామా, ఇదే వేసుకోపోతాను. మొన్న ఛాయలు, నిన్న కాళ్ళు, ఇవాళ డ్రెస్ సెలెక్షన్. ఏదో తిరగొడుతుంది. మీరు దేవుడితో మాట్లాడతారా? ఒకసారి అటు చూడండి. ఎవరైనా మన ప్రాబ్లమ్స్ ఎందుకు వింటారు చెప్పు? అదే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆ దేవుడికి చెప్పుకుంటే రిలీఫ్గా ఉంటుంది అని. థ్యాంక్ యూ. అయ్యో పల్లవి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు అన్నట్టు నిజంగానే టెంపుల్కి వస్తే చాలా రిలీఫ్గా ఉంది. హే సీను, నువ్వేంట్రా ఇక్కడ? చెప్పుంటే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదరా. ఇంటర్వ్యూ అని చెప్పి అమ్మాయితో టెంపుల్కి వస్తాను నాకేం తెలుసురా? వీడు నా ఫ్రెండ్ సీను. ఓ హాయ్. నా రూమ్లోనే ఉంటాడు. ఎవడు రూమ్లో ఉంటుండు. టెంపుల్కి వెళ్తున్నావారా? పో 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 పో. అరే ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయరా. బాగా ఎక్స్ట్రా. అయ్యో, అన్నం ఎక్కువ వండేసినట్టున్నానే. అరే పల్లవి కాల్ చేస్తుంది. హలో. హలో పల్లవి. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఖాళీ. ఓ తిన్నారా? అదే కర్రీ తెచ్చుకుందామని వెళ్తున్నాం. మా ఇంటికి డిన్నర్కి వస్తారా? ఏంటి ఏమైనా స్పెషలా? అలా ఏం లేదు, నేను అన్నం ఎక్కువ వండేశాను. మా ఇంటికి వస్తే అందరం కలిసి తిందామని. ఓ ఎక్కువ వండేసారని పిలుస్తున్నారా? అలా కాదు. అయితే నేను మా ఫ్రెండ్ వస్తున్నాం, ఓకేనా? పర్లేదు రండి. అరే డిన్నర్కి పిలిచిందిరా. వెళ్ళు మరి. అరే మన ఇద్దరిని పిలిచిందిరా. ఇప్పుడు పోతే 20 రూపాయలు 30 రూపాయలు మిగులుతాయి. సరే నడు పోదాం. అవును, మీకు డ్రీమ్స్ ఏం లేవా? నువ్వు ఇందుకే వచ్చినావు నాకు తెలుసు. ఉన్నాయి. ఊర్లో అప్పులన్నీ తీర్చేయాలి, అమ్మని బాగా చూసుకోవాలి, చెల్లిని బాగా చదివించాలి. పర్సనల్గా మీకు ఏం డ్రీమ్స్ లేవా? అలా ఏం లేవు. ఇంతకీ
మీకేం డ్రీమ్స్ లేవా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పల్లవి. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అప్పటి నుండి అన్నీ అమ్మాయి. ఇంకా నా ఎడ్యుకేషన్ కోసం తన బంగారాన్ని మొత్తం తాకట్టు పెట్టి నన్ను చదివించింది. సాయి, రేపు ఇంటర్వ్యూ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. నేను లింక్ సెండ్ చేస్తా. ఓకే పల్లవి. హలో పల్లవి. సాయి, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ పల్లవి, మొత్తానికి జాబ్ వచ్చింది. నీకు కూడా వచ్చింది కదా జాబ్? చెప్పు. రాలేదు పల్లవి, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. హలో హలో. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఈ ఇంటర్వ్యూ కూడా పోయిందిరా. పోనీలేరా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ట్రై చేయి. ఒకసారి ఊరికి వెళ్ళి వస్తాను రా అమ్మ దగ్గరికి. నాకెందుకో ఈరోజు ఊరికి కూడా అనిపిస్తుంది. అయ్యా, నిజంగానే ఊరికి పోతున్నావారా? పోతున్నా. మరి మీ పల్లవికి చెప్పవా? కాల్లో చెప్తాలే. బాయ్ రా. హే సీను, సాయి ఏం చేస్తున్నాడు? జాబ్ ఇంటర్వ్యూ పోయిందని డల్గా ఉన్నాడా? లేదు పల్లవి, వాడు ఊరు వెళ్ళిపోతుండు, మళ్ళీ రాడంట. ఏంటి, జోక్ చేస్తున్నావా? లేదు పల్లవి, వాడు నిజంగానే వెళ్ళిపోతుండు. పల్లవి పల్లవి, నేను వెళ్తున్నా. మరి సాయి ఎక్కడున్నాడు? ఇప్పుడైతే బస్ స్టాప్కి వెళ్తున్నాను. పల్లవి, నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వేంటి ఇక్కడ?
వెళ్ళిపోతున్నావా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ ఉండి ఏం చేయాలి? ఆయన ఏముందని ఇక్కడ? అది కాదు, ఇక్కడ ఉండి ట్రై చేస్తేనే కదా జాబ్ వస్తుంది. అయినా నువ్వే అంటావు కదా మనల్ని మనమే నమ్ముకోవాలి అని. లేదు పల్లవి, నేను ఊరు వెళ్తేనే సెట్ అవుతుంది. నువ్వు అడిగావు కదా నీకు డ్రీమ్స్ ఏం లేవా అని. నువ్వు మీ అమ్మ గురించి ఎలా ఆలోచిస్తావో అలా ఆలోచించేవాడు నా పక్కన ఉంటే చాలు అనుకున్నా. ఇప్పుడు చెప్పకపోతే నువ్వు మొత్తానికి ఊరికి వెళ్ళిపోతావు కదా. అయినా నేను వెళ్ళేది 4 డేసేగా పల్లవి. 4 డేస్ ఏంటి? నువ్వు మొత్తానికి ఊరికి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ రావని చెప్పాడు. ఎవరు చెప్పింది? ఆ సీన్ గాడా? ఏమిందిరా సెట్ అయిపోయిందా? అట్లుంటుంది మనం సెట్ చేసి. అరే నువ్వు వెళ్ళిపోతే మీ గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి ఏందిరా? అరే ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదురా, జస్ట్ ఫ్రెండ్ అంతే. అటు ఆమె బయటపడదు, ఇటు వీడు బయటపడడు. 4 రోజులు పోతున్నా ఊరికి, మనం బయట పెడతాం. ఏమంటారు? సెట్. లేదు పల్లవి, వాడు ఊరు వెళ్ళిపోతుండు, మళ్ళీ రాడంట. ఏంటి జోక్ చేస్తున్నావా? లేదు పల్లవి, వాడు నిజంగానే వెళ్ళిపోతుండు, మనం బయట పెడతాం. ఏమంటారు? సెట్. ఏమైందా అట్లా చూస్తూ ఇద్దరు? అట్లుంటుంది మనం వేసే ప్లాన్. అరే నువ్వు అక్కడే ఉండు. పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా మీకు? అవునే పిచ్చిదానివే. హే పోరా. అవును పల్లవి, నువ్వు నేను కొన్ని రోజులు జాబ్ చేసి బిజినెస్ పెట్టుకుందామా? బెస్ట్ ఫుడ్ బిజినెస్ పెడదాం. దానికి ఏం పేరు పెడదాం మరి? మన పేరే పెడదాం.